ॐ गजाननं भूतगणातिसेवितं कपित्थजम्बोफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। శ్రీ వేదవిత జ్యోతిషపీఠం సభ్యులకి మిత్రులకి అలాగే చూస్తున్న ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాశీస్సులు శుభాభినందనలు। ప్రతి ఒక్కరికి కూడా ధర్మం అంటే ఏమిటి, ధర్మాచరణని ఎలా ఆచరించాలి, భగవంతుడు ధర్మాన్ని ఆచరించేవాడికి ఎందుకు వెన్నుదన్నుగా ఉంటాడు, అలాగే భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని ఎలాగా దర్శించుకునేది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం కోసం కిందటి వీడియోలో కొంత, ఈ వీడియోలో మరికొంత విశేషాలను మీతో పంచుకోవటానికి ఈ విధంగా మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను। అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట బెల్ ఉంటుంది, దాన్ని కొడితే నేను చేసే ప్రతి వీడియో మీకు తూచా తప్పకుండా మీ వద్దకు వస్తుంది, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా మీ వద్దకు చేరుతుంది। అలాగే శ్రీ వేదవిత జ్యోతిషపీఠాన్ని ఎస్వివి ఆస్ట్రాలజీగా యూట్యూబ్లో పొందుపరిచి ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి। ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు అంటూ హిందూ మతంలో ఎన్నో రకాలైనటువంటి నినాదాలు వినబడుతూ ఉంటాయి। వేదం, వేదాంతం, ఆ తర్వాత శాస్త్ర పరిజ్ఞానంలోంచి పురాణ కథలు ఎన్నో రకాలుగా మనకి తెలుపుతూ ఉన్నాయి। ఈ విషయాలన్నిటినీ కూడా ధర్మంచర, సత్యం వద అనేటువంటి విషయాల్ని ఉపనిషత్తులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి। అంటే ధర్మాన్ని ఆచరించటం, ధర్మంచర చరించడం, ధర్మంతో చరించడం అనేటువంటిది ధర్మంచర అంటారు। సత్యం వద అంటే సత్యాన్ని మాత్రమే పలకటం, సత్యాన్ని మాత్రమే పలుకుతూ మాతృదేవో భవ పితృదేవో భవ అతిథిదేవో భవ యాన్యని వద్యాని కర్మాణి, ఇవన్నీ కూడా నేను చేస్తాను, కర్మతో ఆచరించి చూపిస్తాను అనేటువంటి విషయాలన్నిటినీ కూడా అందులో చెప్పడం జరుగుతోంది। ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఏదైనా సరే దాంట్లో సంగ్రహాన్ని గ్రహిస్తే కనుక పురాణ కథలు ఏర్పడ్డాయి। పురాణ కథల్లోంచి మనం తీసుకున్నట్లయితే ఎవరైతే ధర్మాచరణ చేస్తున్నారో వారి వెంబడి ఈ యొక్క పరమపురుష రూపంగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు వారి వెంటే ఉన్నాడు। స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీకృష్ణ పరమాత్మ సద్గురువుగా అందరికీ కూడా తెలియజేయటానికి అర్జునుడి రూపంలో ఉన్నటువంటి మానవ స్వరూపానికి సకల ప్రాణికోటికి కూడా చెప్పి ఉన్నాడు। చాలామందికి తెలియక అనేక రకములైనటువంటి సృష్టి ఆవిర్భావాన్ని అనేక రకాలుగా చూపిస్తూ ఉన్నారు। నేను సృష్టి వరకు ఎందుకు వెళ్తున్నాను అంటే మనువు, మనుధర్మము, మనుషులు ఇవన్నీ కూడా నానా రకాలుగా చెప్తూ ఉన్నారు। మనువు అనేటువంటి ఆయన ధర్మాన్ని పరిరక్షించడం కోసం మనుధర్మశాస్త్రం అనేటువంటి ధర్మశాస్త్రాన్ని రచించాడు। అందులోంచి వచ్చిన ప్రేరణ వల్లనే మనుషులు అనేటువంటి నామకరణం కూడా జరిగింది, దాన్ని ఆచరిస్తారు కనుకనే మనుషులు అనేటువంటి పేరు వచ్చింది। మనుధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు మనుషులు అనేటువంటి భావన పడిపోయింది। అలాగే అంటే అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే మనువు రాసినటువంటి ధర్మం మనుషులకు మాత్రమే కాదు, సకల ప్రాణికోటికి ఉంది। అది మనువు రాసిన ధర్మం కాదు, సృష్టి ప్రథమంలో ఆవిర్భవించినటువంటి ధర్మం। అంటే ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనేటువంటి దాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంది।
జంతువులు వాటి వాటి ధర్మాన్ని అవి ఆచరిస్తూనే ఉన్నాయి. అయితే జ్ఞానాన్ని అంటే తెలుసుకోవలసినటువంటి ధర్మాన్ని మానవుడికి బుద్ధిలో ప్రవేశపెట్టాడు కనుక దాన్ని మనుషులు తెలుసుకొని మసులుకోవాలి అని చెప్పేసి చెప్పారు. మహర్షులు మహానుభావులు ఎంతోమంది మానవ ధర్మాన్ని ఆ ఋషుల ధర్మాన్ని అవలంబించారు కాబట్టే వారి కోరిక మేరకు వారిని సంరక్షించడం కోసం ఎవరైతే ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నారో వారందరి కోసం శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా మత్స్యావతారంలోను కూర్మావతారంలోను అనేక అవతారాల్లో ఆవిర్భవించాడు ఆ శ్రీ మహావిష్ణువు. అయితే ధర్మాన్ని చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు. ధర్మం ఏమిటండి, ఈ ధర్మానికి ఒక అంతుబంతు అనేది ఉండదు. ధర్మాన్ని ఆచరించేవాడి యొక్క ఆలోచన బట్టి అది ఆధారపడిపోతూ ఉంటుంది. ఎవరు ఏ ధర్మం పాటిస్తే అదే ధర్మం. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళే పాటిస్తూ ఉంటారు, దాన్నే ధర్మం అనేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ధర్మం గురించి మనం మాట్లాడుకునేది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ధర్మం అంటే బ్రహ్మచర్యంగా ఉండేటప్పుడు బ్రహ్మచర్య ధర్మం, గృహస్థుగా ఉండేటప్పుడు గృహస్థ ధర్మం, వానప్రస్థంలో ఉండేటప్పుడు వానప్రస్థ ధర్మం, బాల్యావస్థలో ఉండేటప్పుడు బాల్యావస్థ ధర్మం, విద్యార్థి దశలో ఉండేటప్పుడు విద్యార్థి ధర్మం, వ్యాపారం చేసేటప్పుడు వ్యాపార ధర్మం. అలాగే ఎవరికి ఏ ఏ స్థాయిలో ఏ కల్పనలు ఉన్నాయో, ఏ ప్రవృత్తులు ఉన్నాయో, ఏ వృత్తులు ఉన్నాయో ఆ వృత్తికి సంబంధించినటువంటి ధర్మం. అంటే వ్యాపార ధర్మాన్నే తీసుకుందాం అనుకోండి, ఇది అందరికీ తెలిసినటువంటి ధర్మం కాబట్టి ఒక వ్యాపార ధర్మమే తీసుకుందాం. వ్యాపార ధర్మము అంటే తను కొన్న వస్తువుని ₹1 హెచ్చించి అమ్మటం అనేటువంటిది వ్యాపార ధర్మం. అంటే వ్యాపారాన్ని అవలంబించేవాడు ₹1 మిగుల్చుకుని తన యొక్క ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని వ్యాపార ధర్మం అంటూ ఉన్నాం. మరి వ్యాపార ధర్మంలో తను ₹1 మిగుల్చుకుంటున్నాడు అంటే అది ఎదుటి వాళ్ళని మోసం చేయడమే కదండి. ఎంత తెస్తే అంతే అమ్మడం అనేటువంటిది న్యాయం కదా. అంటే న్యాయం వేరు, ధర్మం వేరు. ధర్మం అనేటువంటిది అందుకనే ఎవరు ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు ధర్మంగా ఆచరిస్తున్నారు అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటించడము అంటే దానికి అర్థం ఒకానొక సందర్భంలో ధర్మం అనేటువంటి దానికి అసలు అర్థమే లేకుండా పోయింది. అంటే నేను ఇంత ఆలోచించి ఎందుకు చెప్తున్నాను అంటే, అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా అని చెప్పి ఒక బిచ్చగాడు తన యొక్క భిక్షాటన పాత్రను చూపించి గుడి దగ్గర బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అంటే ధర్మాన్ని ఆచరించడం అంటే అదొక అంటే మీరు దానం చెయ్యండి అనడానికి అతను అయ్యా ధర్మం చెయ్యండి అంటే ధర్మం ఆ విధంగా అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత అసలు ధర్మం అనే మాట ప్రజల్లో లేకపోగా ధర్మం చెయ్యండి అనేటువంటి మాట భిక్షాటన చేసుకునే వాళ్ళ దగ్గర ధర్మం చేయండి అనే మాటకి వెళ్ళిపోయింది. అంటే ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉంటే కనుక వాళ్ళు ధర్మం అనేటువంటి పదాన్ని ఎంత పవిత్రంగా పలకాలో, ఎంత పవిత్ర స్థానాల్లో పలకాలో ఆ విధంగా ఆ యొక్క స్థానాల్లో పలకడం జరుగుతూ ఉంటుంది. దానికి ఇందాక నేను చెప్పినట్టు వ్యాపార ధర్మము అంటే ₹1 మిగుల్చుకోవడం అంటే అతని కష్టానికి తగినటువంటి శ్రమని మిగుల్చుకోవటం అంతే తప్ప అతను కష్టపడ్డం అంటే ఎక్కడైతే కొనుక్కొని వచ్చాడో అతని సొమ్ముతో అతను కొనుక్కొని వచ్చినటువంటి ద్రవ్యానికి అతను మిగుల్చుకొని ₹1 మిగుల్చుకొని దానిపైన ₹1 మిగుల్చుకొని మనకు అమ్మటం అంటే మనం వెళ్ళి కొనుక్కొని అంత దూరం వెళ్ళి ప్రతి వస్తువుని కొనుక్కొని వచ్చేటువంటి శక్తి మనకు లేదు కనుక మనకి దగ్గరగా వచ్చి అతను ఒక వస్తువుని అమ్ముతున్నాడు కనుక ఆ వస్తువు యొక్క ప్రమాణాన్ని అతను తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎక్కడైతే అమ్ముతున్నాడో అంతవరకు అతను తీసుకొచ్చే రవాణాకయ్యే ఖర్చుతో పాటు అతను 4 మెతుకులు తినడానికి తగినటువంటి సొమ్ముని అతను మిగుల్చుకొని మనకి ఆ రేటుకి అమ్ముతున్నాడని అర్థం. ఆ విలువ మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీ విలువని మేము తగ్గించకుండా ఈ వస్తువుకి విలువని పెంచి అంత దూరం నుంచి తీసుకొచ్చి మీకు అవసరం ఉన్నటువంటి ఈ వస్తువుని మీకు విలువ పెంచి ఇస్తున్నాము అని చెప్పడం
ఆ వ్యాపార ధర్మంలో ఉండేటువంటి ఉద్దేశం. అలాగే భర్త ధర్మం, గృహస్థ ధర్మం అంటే తాను వెచ్చించి కష్టపడి బయట పని చేసుకొచ్చినటువంటి ఆ సొమ్మంతటినీ కూడా అతను ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నటువంటి భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, ఎవరికైతే తన పాలనలో ఉన్నారో వారందరికీ కూడా పంచిపెట్టడానికి అతను యోగ్యంగా ఎంత కష్టపడగలడో అంతా కష్టపడి తలకొక భాగం ఇచ్చి వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. అది గృహస్థ ధర్మం. అంటే నేనొక్కడనే సంపాదించాను కదా, నేనొక్కడనే తినాలనేటువంటి దాన్ని అతను అవలంబించకూడదు. అది గృహస్థ ధర్మం. భర్త సంపాదించిన దాన్ని భర్త మాత్రమే తింటే ఇంకా భార్య పిల్లలు ఏం కావాలి? అది. అలాగే బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ధర్మాలు ఉంటాయి. వాళ్ళు ఎవరైతే గురువుని ఆశ్రయించి, వారు ఎవరైతే పాఠశాలను ఆశ్రయించి చదువుకుంటున్నారో వారికి ఆ పాఠం నేర్చుకున్నందుకు, ఆ లోకజ్ఞానం సంపాదించినందుకు వారు ఆ గురువు గారికి ఇచ్చేటువంటి గురుదక్షిణ, అది బ్రహ్మచర్యంలో ఉండేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ధర్మం. గురుదక్షిణతో పాటు వాళ్ళు రుణపడి ఉంటారు జీవితాంతం కూడా. వాళ్ళు ₹1 సంపాదిస్తున్నారు అంటే ఆ గురువుకి వాళ్ళు వెచ్చించేటువంటి ఒకానొక ధర్మం అది. ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించినట్లయితే వాళ్ళకి తగినటువంటి ఆశీర్వచనంతో పాటు శక్తి కూడా ఉంటుంది. అలాగే ప్రతి దానికి కూడా ఒక ధర్మం ఉంటుంది. నీటిని వాడాలన్నా, గాలిని వాడాలన్నా, పంచభూతాల్లో ఏ వస్తువుని వాడుకోవాలన్నా దాని ధర్మాలు వాటికి ఉంటాయి. వాటికి అంటే నీటిని కానీ, వాయువుని కానీ, లేదా ఇతరత్ర పంచభూతాల్లో మనం దేన్ని ఉపయోగించుకుంటున్నా కానీ, ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని ఉపయోగించుకుంటున్నా కానీ దాని ధర్మాన్ని మనం దానికి ఇచ్చి మిగిలిన వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప ప్రకృతి మొత్తం నా కోసమే పుట్టింది, మానవ జన్మ కోసమే ఇవన్నీ కూడా పుట్టాయి, ఇవన్నీ నా కోసమే పుట్టాయని ప్రతిదాన్ని ఉపయోగించుకుంటూ పోతే నిన్ను రక్షించడానికి ఆ తర్వాత ఏ ధర్మము ఉండదు. అందుకని ధర్మం ప్రకారం ఎంత ఉపయోగించుకోవాలో అంతే వనరుల్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ప్రకృతి ధర్మం అంటున్నాం. అలాగే ఈ ధర్మాలన్నిటినీ కూడా మనకు ఏర్పాటు చేసింది భగవంతుడు. ఆ భగవంతుడు ఎలా ఉంటాడయ్యా అంటే, మీకు మీ భాషలో చెప్పాలి అంటే దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే వాటిని అవలంబించడం చాలా కష్టం. అంటే వాటిని తెలుసుకోవటం, అంత లోతుగా తెలుసుకోవటం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలకే సగభాగం కూడా తెలియదు. అలాంటిది ఎంతో వేద విజ్ఞానంలోనూ బ్రహ్మఋషులు, మహర్షులు ఎంతోమంది తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని మనకి కాస్త కొన్ని ఉపనిషత్తుల్లోనూ, కొన్ని వేదార్థ పుస్తకాల్లోనూ, లేకపోతే మనకి తెలుసున్నటువంటి కొంతమంది గురువుల ద్వారాను వాటిని మనకి చేశారు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూడాలి అంటే అందులో ఒక తునక కూడా మనం చూడలేం. దానికి నిదర్శనం అర్జునుడికి భగవద్గీత తెలుపుతూ, అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ధర్మాన్ని ఆయన తెలియజేస్తూ ఈ విధంగా అన్నాడు, నా విశ్వరూపాన్ని చూస్తావా, చూడు అని చెప్పి విశ్వరూప సందర్శనం చేసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి అసలు 2 కళ్ళతో తను చూడలేకపోయాడు. విశ్వరూప సందర్శనం చేసేటప్పుడు అర్జునుడి కళ్ళు ఏమాత్రము పనిచేయలేదు, అంటే చూడలేకపోయాడు. అలాగే పోయారు. ఎందుకు అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు ఆయన. విశ్వం మొత్తము వ్యాపించి ఉండడము అంటే చిన్న అణువు దగ్గర నుంచి మహా అంతరంతరాల్లోనూ కూడా నిండిపోయినటువంటి ఆయన్ని చూడాలి అంటే 2 కళ్ళు చాలవు. నరనారాయణులుగా పుట్టినటువంటి ఆ కృష్ణార్జునుల్లో అర్జునుడికే సాధ్యపడలేదు. ధర్మాన్ని నిరంతరం ఆచరించేటువంటి అర్జునుడికే సాధ్యపడలేదు ఆయన్ని కనులారా చూడటం. ఇక మనమెంత, మనకి కలిగిన జ్ఞానాన్నే తెలుసుకోలేని అజ్ఞానులం. మన చుట్టూరా ఉండేటువంటి జ్ఞానాన్ని ఎంతవరకు తెలుసుకోగలం? ఇది నిజం, ఇది అబద్ధం అని తేల్చడానికి ఒక జీవితం సరిపోదు. ఇది జ్ఞానంతోనో ధర్మంతోనో తెలుసుకోవాల్సినటువంటిది కాదు. ఆ ధర్మానికి ఆయన ఎందుకు కట్టుబడ్డాడు అంటే, ధర్మము అంటే
ప్రతి వారిని కూడా రక్షించేది, ఎవరిని భక్షించేది కాదు, నలుగురి మంచి కోసం చూసేటువంటిది. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే పాడు చేస్తారో అప్పుడు నిరంతరం భగవంతుడు ఆ ధర్మాన్ని రక్షించేవాడి కోసం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడట. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఎప్పుడైతే ధర్మాన్ని రక్షించే వాళ్ళకి హాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మాన్ని అవలంబించడం మానేసి ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను వచ్చి ఆ ధర్మాన్ని రక్షిస్తాను అంటాడు. ధర్మం అంటే ఏ స్వరూపంలో ఉంటుంది? ధర్మాన్ని కొన్ని పురాణాల్లో ఎద్దు రూపంలో చూపిస్తారు. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి. ఆ 4 కాళ్ళ రూపంలో ఉన్నటువంటిదే 4 పాదాలు. అంటే ధర్మానికి 4 పాదాలు. కలియుగంలో ఒకటే పాదంతో ఆయన సంచరిస్తూ ఉంటాడు, ధర్మ పురుషుడు. ఏదేమైనప్పటికీ కూడా ధర్మస్య జయోస్తు అనుకున్న వాళ్ళకి భగవంతుడి స్వరూపం కావాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తూ ఉండండి. మీకు భగవంతుడి యొక్క స్వరూపాన్ని కొన్ని లెక్కలతో, మీకు అర్థమయ్యే లెక్కలతో నేను చూపిస్తాను. అలాగే స్వామివారి యొక్క మాటల్ని మనం మననం చేసుకున్నందుకు ఈరోజు ధన్యులమవుతూ ఉన్నాము. ఈరోజు ఈ రకంగానైనా సరే ధర్మాన్ని ఆచరించండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నీకు ఎలా చూస్తే అలా చెయ్యని కొడుకులకి కూతుళ్ళకి కూడా చెప్పి వదిలేసేటువంటి రోజులు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించనివ్వట్లేదు సరికదా, ఎవరు ధర్మాన్ని వాళ్ళు వదిలేసే స్థాయికి దిగజారిపోయింది సమాజం. ఈ రోజున అదే ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నారు సప్త చిరంజీవులు. ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నారు ధర్మాన్ని ఆచరించే జనులు. ఎప్పుడు వస్తాడా అని ఆ భూమి పులకిస్తూ ఉండిపోయింది ఇన్నాళ్ళు కూడా. ఆ భూదేవికి, ఆ సప్త చిరంజీవులకి, ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు వందనాలు వందనాలు, కోటి కోటి వందనాలు. అందరికీ కూడా ధర్మాన్ని ఆచరింపజేయండి, ధర్మాన్ని నిలబెట్టండి, ధర్మం యొక్క స్వరూపాన్ని ఎప్పుడూ కూడా నిరంతరం మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఆ ధర్మాలు ఏంటో తెలుసుకుంటూ ఉండాలి. ఆ ధర్మాన్ని మనం అవలంబించడానికి మొగ్గు చూపుతూ ఉండాలి. అందుకనే ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అవలంబిస్తూ ఉంటామో ప్రాణులన్నీ కూడా సద్భావనతో మెలుగుతూ ఉంటాయి. ఇది జయం.